హాయ్ అండి. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం అమ్మయ్య ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చామా అనగానే రెడీగా ఇంకో ప్రాబ్లం ఉంటుంది కదా. దేవుడు కూడా ఇంకా 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 పరీక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంతవరకు పేషెన్స్గా ఉంటావా, ఎంతవరకు తీసుకోగలవా అని. అసలు ఎందుకో అలాగ అవుతుంటుందో అర్థం కాదు. సరే, లాస్ట్ మంత్ శాలరీ లేట్ అయింది కదా అని ఈఎంఐ అడ్జస్ట్ చేసి ఎక్కడ దగ్గర అడ్జస్ట్ చేశాను. ఈ మంత్ కూడా సేమ్ ప్రాబ్లం అండి. సరే, అడ్జస్ట్ చేసాం కదా, శాలరీ రాగానే అది ఇచ్చేద్దాం అనుకుంటే ఆ వచ్చేటప్పటికి వేరొకటి వచ్చి పడి ఉంటుంది. దానికి ఈ డబ్బులు పెట్టేస్తాము. సో ఆ తీసుకున్న అడ్జస్ట్మెంట్ లాగానే ఉండిపోతుంది. ఏంటో ఈ లైఫ్. అందుకే పుడితే బాగా రిచ్గా అయినా పుట్టాలి, లేకపోతే పూరుగా అయినా పుట్టాలి. ఇలా మధ్య మధ్యలో ఉండకూడదు. మొన్న ఇంటికి 2 గులాబీ మొక్కలు తెచ్చాను కదా, ఆ 2 నిన్న నాటానండి. ఇప్పుడు నీళ్ళు వేయడం మొదలుపెట్టాను. చూడాలి ఇవి చక్కగా ఎలా వస్తాయో ఏమో. ఈ మంత్ అయితే ఎక్కడ అడ్జస్ట్ చేయాలో అప్పుడే భయం అయితే మొదలయ్యింది. ఏంటో ఈ భయం పడుతూ బతకాల్సిన రోజులు ఎప్పుడు పోతాయో ఇప్పటికే అర్థం కావట్లేదండి బాబు.